నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మూడవ రోజు ఏఐ చిప్ ఆధారిత షేర్లు దక్షిణ కొరియాలో భారీగా పతనమైపోయాయి. మరి ఈ నేపథ్యంలో దేశీయంగాను ఐటీ అలాగే మెటల్ షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఏఐ చిప్ షేర్లలో ర్యాలీ మితిమీరిందనే భావనతో మదుపర్లు అక్కడ భారీగా విక్రయాలకు పాల్పడ్డారు. ఫలితంగా మన సూచీలు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. దక్షిణ కొరియా ప్రధాన మార్కెట్ సూచీ అయిన కోస్పి 9.99% పతనం కావడం దీనిపై తీవ్ర ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ 13 పైసలు తగ్గిపోయింది. 94.76 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 0.69% నష్టంతో $77.39 వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈ నేపథ్యంలో ఈ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఎలా ముందుకు వెళ్ళాలి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికోసం ప్రైమ్ 9 మా మదుపర్ల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి 2 కానీ 3 కానీ షేర్స్ స్టాక్స్ అడగచ్చు. క్లియర్గా ఏంటంటే మీరు టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లో మాట్లాడితే మీకు క్లియర్గా వినపడుతుంది, మాకు కూడా ఇక్కడ క్లియర్గా వినపడుతుంది. కాబట్టి దయచేసి మాతో సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ గారిని ఇన్వైట్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ఏంటి సార్ మరి ఈరోజు ఎలా ఉండబోతాం సార్? మరి నిన్న ఏంటంటే అలా ర్యాలీ మితిమింది ఐటీ షేర్ ప్రాబ్లం ఉందని చెప్పి అంటున్నారు కదా, ఈరోజు ఎలా ఉండదు సార్? నేను ఎక్కడో తుమ్మితే ఎక్కడో దగ్గు వచ్చినట్టు సౌత్ కొరియాలో వచ్చింది మనకేంటి అసలు నిన్న 9% పడింది, హాల్ట్ అయింది, ఎక్స్చేంజ్ కూడా హాల్ట్ అయింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ 5% ప్లస్ లో ఉంది సౌత్ కొరియా. సో మనది కూడా వాళ్ళు ప్లస్ వచ్చేయాలా 100%, 24,100 మళ్ళీ అగైన్ రీక్లెయిమ్ చేయాలా చూస్తే. ఇది ఇట్లాంటిది అంటే సద్వినియోగం చేసుకోమంటా నేను. అందుకే ఎందుకంటే కన్సిస్టెంట్ గా పెరుగుతుంటే మనం ఎక్కడ కొనాలో తెలియదు. అదే ఇలా డిప్స్, రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ ఇట్లాంటి కొన్ని వస్తున్నాయి అనుకోండి, సో మళ్ళీ మనకి ఆ స్క్రిప్ట్ మీద కన్సాలిడేషన్ లో కిందకి వచ్చినప్పుడు ఆ రేంజ్ బౌండ్స్ చూసుకుంటే డెఫినెట్ గా ఎక్కడ ఎంటర్ కావాలో తెలుస్తుంది, ఎక్కడ ఎగ్జిట్ కావాలో తెలుస్తుంది. ఎందుకంటే మనం లాంగ్ హోల్డింగ్ పెట్టుకున్నాం, ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం అమ్మేసి కింద కొనుక్కోవచ్చు, లేదా లాంగ్ హోల్డింగ్ కొంతమంది ఉంటారు. అట్లా రీట్రేస్మెంట్ లో చేసి ఫాలో అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఇలాంటి ఏమంటారు సౌత్ కొరియా లాంటి ఇట్లాంటివి ఏమైనా వస్తే మనకు మంచిది వస్తుంది. ఎందుకంటే క్రూడ్ చూడండి $77 ఉంది, నిన్న నైట్ బాగుపడింది. గోల్డ్ తగ్గింది 4,100. గోల్డ్ తగ్గటం, క్రూడ్ తగ్గిపోవటం ఇండియాకి మంచిదే కదా. ఓ రక్క చూస్తే నిన్న ఎక్స్పైరీ వల్ల అలా అయిందా అంటే ఆప్షన్స్ లోనే ఎక్కువ చేస్తున్నారు. దయచేసి ఎక్కువ మంది ఆప్షన్స్ కొంచెం జాగ్రత్తగా చేయండి, డబ్బులు పోగొట్టుకోకుండా. ఎందుకంటే టైం డికే కొద్ది దాంట్లో జీరో అయిపోతాయి. సో అది కొంచెం ఎవరైనా గైడెన్స్ తీసుకొని దాని ప్రకారం చేయండి. కానీ ఇది గేమ్ ఆడుకోవాలి. ఇప్పుడు క్యాపిటల్ పోయింది అనుకోండి మళ్ళీ కష్టం. ఏదైనా నా క్యాపిటల్లో ఒక 10% పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు దాంతోనే చేయండి. అంతేగాని టోటల్ గా తీసుకెళ్లి అమౌంట్ దాంట్లో పెట్టి మొత్తం పోయి మళ్ళీ వచ్చి నేను ఆప్షన్స్ లోనే రావాలి నాకు, మళ్ళీ ఆప్షన్ లో చేస్తాను అనుకుంటే అది కష్టం అవుద్ది. కొంచెం గైడెన్స్ తీసుకొని చేస్తే మంచిదని ఉద్దేశం. ఇవాళ మళ్ళీ రీక్లెయిమ్ అవుతుందా అంటే 100% మళ్ళీ 100 పాయింట్స్ ప్లస్ లోనే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఏదైనా సరే బాగా పడిన రోజు నెక్స్ట్ వీక్ సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇవాళ కొంచెం ప్లస్ లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిన్న కూడా 3ంటికి అంటే మార్నింగ్ మనకి బాగానే ఓపెన్ అయింది, తర్వాత చిన్నగా పడుతూ ఉంది, మధ్యాహ్నం దాకా పర్వాలేదు, మధ్యాహ్నం నుంచి కొంచెం డౌన్ అయింది, 3ంటికి కూడా సడన్ ఫాల్ బాగా పడింది. సో ఆ ఎఫెక్ట్ పూర్తిగా సౌత్ కొరియాదే, ఇంకా వేరే వార్ గురించి కానీ ఇలాంటివి చూసి నెగిటివ్ న్యూస్ ఏం లేవు. సో డెఫినెట్ గా ఇవాళ మళ్ళీ కొంచెం పెరగాలి. వాళ్ళు పెరిగారు కాబట్టి మనం పెరగద్దాం. మరి వాళ్ళు తుమ్మినప్పుడు మనం దడేలు పడ్డాం. మరి ఇప్పుడు వాళ్ళు ప్లస్ లో 5% ప్లస్ లో ఉన్నారు, ఇప్పుడు మనం కూడా పెరగాలేదా? సో 100% ఇది ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే 3 o'clock 3:20కి మంచి స్టాక్స్ కొనుక్కొని పెట్టుకుంటే బాగుంటుందిగా. ఇట్లాంటివి ఉపయోగించుకోమంటా నేను. జనరల్ గా ఏంటంటే చీకటి లేకపోతే శాంతికి విలువ లేదు, కాంతికి విలువ లేదు, ఆకలి లేకపోతే అన్నానికి విలువ లేదు, మార్కెట్ పడకపోతే వెల్త్ ఎక్కువ క్రియేట్ కాదు. సో మార్కెట్ పడినప్పుడు ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోమంటారు నేను. ఎవరైనా భయపడాల్సిన పని లేదు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో ఉన్నప్పుడు నో డౌట్ బిందాస్ తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. కాకపోతే మన దగ్గర ఇంకా డబ్బులు కొంచెం ఎక్సెస్ ఉన్నాయంటే అది కనుక మన కొన్న స్టాక్స్ లో
మంచి ఫండమెంటల్ ఉంది, డిఫరెన్స్ ఉంది, 15 to 20% డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకొని మోర్ దాన్ 20% ఉంటే యావరేజ్ చేసుకుంటే మనకి డెఫినెట్ గా మార్కెట్ యూ టర్న్ తీసుకున్నప్పుడు తొందరగా మనం బయటకు వచ్చి ప్రాఫిట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటివి Right, sir. ఉపయోగించుకుంటా నేను. అలాగే సార్, ఓకేనండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ కాలర్స్ అలాగే అండి చాట్ బాక్స్ కూడా రెడీగా ఉన్నారు సార్. సో సార్ రామకృష్ణ గారు విజయనగరం నుండి. సార్ గుడ్ మార్నింగ్. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. క్యాన్ కార్డ్ CONCORD కాన్కార్డ్ ఇన్నోవేషన్ అది ఐపీఓలో తీసుకున్నాం సార్. సార్ కాన్కార్డ్ ఏంటంటే కాన్కార్డ్ సార్ బయోటెక్ కాన్కార్డ్ కంట్రోల్ సిస్టమ్ సార్. సిస్టమ్ పూర్తి పేరు చెప్పాలి సార్. కాన్కార్డ్ కంట్రోల్ సిస్టమ్స్ లిమిటెడ్ 2848 ఉందండి. 1.7% మైనస్ లో ఉంది నిన్న. ఇది పర్వాలేదండి, అంటే కొంచెం అంటే ఎక్కువ పెరగట్లేదు కానీ మీకు బ్రేక్అవుట్ అయింది, అదే లెవెల్లో ఉంటుంది. సో రిజల్ట్స్ పరంగా మన కెటలిస్ట్ ప్రకారం చూడాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి కదా. న్యూస్ అంటే మీకు మార్చ్ క్వార్టర్ 129 crores, సెప్టెంబర్ 82 crores, మార్చ్ 75. సో పర్వాలేదు, 120 crores అంటే మంచిగా వచ్చినట్టు. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా విపరీతంగా 30% వచ్చింది. సో అంటే సడన్ రైజ్ అయింది. సడన్ రైజ్ ఎందుకు అయింది అని అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ఉంటాయి. సో డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ కూడా కొంచెం ఇది కావచ్చు. పడట్లేదు, అది గమనించండి. మనకి 50 days DMA టెక్నికల్ గా ఆ లెవెల్ కి 2500 అనుకోండి, 2500 కి ఆ లెవెల్ కింద పడితే కొంచెం ఇదే మన ఆ లెవెల్ కిందకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి లాంగ్ హోల్డింగ్ లో మళ్ళీ 3200 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏదో ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, సో డెఫినెట్ గా నెక్స్ట్ క్వార్టర్ అన్నట్టు, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బ్రహ్మాండంగా అనుకుంటే కొంచెం 3000 పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, రాజు విజయవాడ అండి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నమస్తే. సార్ మాకు మూడు ఉన్నాయి సార్ నాకు. చెప్పండి. హిందుస్థాన్ జింక్ ఒకటి, హిందుస్థాన్ కాపర్ ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్ సార్. ఈ 3 లాస్ట్ ఉన్నాయి సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్. సార్ హిందూ కాపర్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఫస్ట్ ఏంటండి? హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్. హిందూ కాపర్, హిందూ జింక్. హిందూ కాపర్, హిందూ జింక్. ఓకే, 547 ఉంది సార్. మెటల్స్ కొంచెం పడ్డాయి కదా, అందుకే 4.6% పడింది. సో ఇది కొంచెం డౌన్ ఉంది సార్. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే నేను కొంచెం ఆగమంటాను, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది హిందూ జింక్. హిందూ కాపర్ వచ్చేసి 500 2% మైనస్ లో ఉంది. ఇది కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా డౌన్ ట్రెండే ఉంది, ఎందుకంటే బాగా పెరిగింది. 700 రేంజ్కి వచ్చేసింది కదా, మళ్ళీ కిందకి మళ్ళీ వస్తాయి కానీ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కొంచెం అంటే బాగా ఎంత ఏం లేవు, కొంచెం టెక్నికల్ గా జస్ట్ బ్రేక్ డౌన్ అయింది. సో ఏదైనా మీకు 490 కట్ కాకపోవచ్చు, 490 కట్ కాకపోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. సో తీసుకున్నప్పుడు మీకు 505 క్రాస్ అయిందంటే మళ్ళీ చిన్నగా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి సార్. మూడో స్టాక్ ఏంటండి? హిందీ స్టాక్, హిందీ జింక్ కూడా ఏదన్నారు మూర్తి గారు? కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. కళ్యాణ్ జ్యువెలర్స్. ఒక్క నిమిషం. కళ్యాణ్ జ్యువెలర్స్ వచ్చేసి 373, ఇది కూడా 2% పడిందండి. ఇది కూడా డౌన్ సైడే ఉంది సార్. ఫ్రెష్ బయింగ్ అయితే ఆగమంటారు ఇది కూడా కొంచెం, ఎందుకంటే కళ్యాణ్ జ్యువెలర్స్ లో నాకు అంత ఫండమెంటల్ గా అనిపించలేదు సార్. స్ట్రాంగ్ గా అంత మూమెంట్స్ ఎక్కువ లేవు. ఇది కాకుండా మూమెంటం ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, అది నా ఉద్దేశం. అది మీ ఇష్టం తర్వాత. ఎందుకంటే దీంట్లో పెద్ద అప్ ట్రెండ్ ఎక్కడ కనపడట్లా. కన్సాలిడేషన్, డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది, అప్ ట్రెండ్ కనపడట్లా. ఎస్ సార్. సో సార్ చాట్ బాక్స్ అండి, శంకర్ గారండి. సార్ హిందూ కాపర్ 670లో ఉన్నాయి, ఇన్ఫోసిస్ 1390లో ఉన్నాయి. యావరేజ్ చేయమంటారా? మూర్తి గారు ఆల్రెడీ చెప్పింది హిందూ కాపరా? హిందూ కాపర్ 1 సెకండ్. హిందూ కాపర్ వచ్చేసింది 670 అంటే 500 ఉందండి. 2% మైనస్ లో ఉన్నాయి. ఇది కూడా అంతే, కొంచెం ఇప్పుడే అనుకుంటాం కదా, కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం వెయిట్ చేయాలి. ఆల్రెడీ మనం చెప్పుకునే ఓమిట్ చేసేయండి మూర్తి గారు. ఫ్రెష్ ఓన్లీ తీసుకోండి. ఇన్ఫోసిస్ అన్నారు అనుకోండి. ఇన్ఫోసిస్ అంటే మీకు టెక్ షేర్స్ కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాయి కదా. సో నిన్న కూడా టెక్ బాగా పడింది. ఇంకా కొంచెం ఆ టెక్ మొత్తానికి హైనెక్స్ గానీ, సామ్సంగ్ గానీ బాగా పడ్డాయి. 9%, 8% పడ్డాయి నిన్న అక్కడ. అందుకని సౌత్ కొరియా బాగా పడింది. మళ్ళీ ఇవాళ చూస్తే ప్లస్ ఉన్నాయి. సో ఇవాళ మనవి కూడా కొంచెం పెరగచ్చు. లేదా మన ఇన్ఫోసిస్ ఏ మీద సొల్యూషన్ లేదు కాబట్టి టెక్ షేర్స్ ఇంకా కొంచెం డౌనే ఉంది. కానీ
టెక్ షేర్స్ ఎప్పుడైతే మొదలు పెట్టినాయో దాదాపుగా 50% ప్లస్ ఇండెక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకని ఇలాంటివి పడేటప్పుడు పడనిచ్చి యూటర్న్ తిరిగి సొల్యూషన్ వచ్చింది, ఇక్కడ నుంచి పర్వాలేదు బాగుండొచ్చు అన్నది అప్పుడు ఎంటర్ అయితే బెస్ట్ అని నా ఉద్దేశం. ఇలాంటి వాటిలో సార్ మిథున్ కుమార్ గారండి, సన్టెక్ రియాలిటీ యావరేజ్ ప్రైస్ 340, హింద్ కాపర్ మళ్ళీ ఏంటంటే 540 అన్నారు, నేను చెప్పేసాము. వేదాంత లిమిటెడ్ ఏంటంటే 300 అంటున్నారు. సెల్ చేయొచ్చా లేదంటే యావరేజ్? వేదాంత అయితే లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు అండి, ఏం డౌట్ లేదు. వేదాంత మీకు లాంగ్ హోల్డింగ్ అంటే ఇప్పుడున్న దానికంటే 1 సెకండ్ ఈడిఎల్ వేదాంత వచ్చేసి 282 8% పడింది. ఇది కొంచెం 350 నుంచి పడతా ఉంది, కొంచెం డౌన్. అంతకు ముందు 700 ఆ రేంజ్కి వెళ్ళింది, మళ్ళీ కిందకి వస్తా ఉంది వేదాంత లిమిటెడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ అన్ని మెటల్స్ అన్ని ఇది ఉన్నాయి కాబట్టి కొంచెం డౌన్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను, ఆల్రెడీ ఉంటే ఉంచుకోండి. ఎంతవరకు రావచ్చు అంటే మేబీ 250 దాకా రావచ్చు, అంటే 250 దాకా ప్రాబిలిటీస్ ఉన్నాయి. కొంచెం డౌన్ ట్రెండ్ అది కొంచెం ఇదయ్యే ఛాన్స్, కొంచెం వెయిట్ చేయొచ్చండి. సార్ జగన్ గారండి, అంటే ఈఎంఎస్ అలాగే డెంటా వాటర్ అండ్ సొల్యూషన్స్ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలని అడుగుతున్నారు. ఈఎంఎస్ 446 9% పెరిగింది. ఇది ట్రెండింగ్ లో ఉంది, 500 దాకా రావచ్చు. నెక్స్ట్ డెంటా వాటర్స్ అండ్ సొల్యూషన్స్ షార్ట్ టర్మ్ టార్గెట్. డెంటా వాటర్ అండ్ సొల్యూషన్స్. వాటర్ అండ్ సొల్యూషన్ 1 సెకండ్. డెల్టా ఇండస్ట్రీస్, డెల్టా లేదండి, ఇంకోటి చెప్పండి. సరే సార్ శ్రావణి గారండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పిరమిల్ ఫార్మా అలానే మర్క్సన్ ఫార్మా ఫ్రెష్ బై చేయొచ్చా? పిరమిల్ ఫార్మా వచ్చేసి 2114. ఫార్మా సెక్టర్ పిరమిల్ ఫైనాన్స్, పిరమిల్ ఫార్మా అన్నారండి. ఓకే, ఫార్మా సెక్టర్ ఇంకా కొంచెం బాగానే ఉందండి, ఎందుకంటే నిన్న ఫార్మా సెక్టర్ అన్ని పడుతున్నా కూడా ఫార్మా బాగుంది. సో హైలో ఉంది, ఇంకా కొంచెం క్వశ్చన్ ఉంది, దాంట్లో పెరిగే ఛాన్స్. ఫార్మా స్టాక్స్ అన్ని హోల్డ్ చేయొచ్చు. ఇది పిరమిల్ 169 ఉంది, ఇది అప్ ట్రెండే ఉంది, 190 దాకా రావచ్చు. నెక్స్ట్ రెండోది కూడా ఫార్మా అన్నారు కదా, అది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. మర్క్సన్ ఫార్మా అది కూడా బ్రేక్అవుట్ అయింది, అది కూడా మీకు బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్ గా మీకు ఎక్కడ దాకా అంటే 266 ఉంది, 3.87%. మీకు 285 దాకా రావచ్చు. ట్రెండింగ్ లో ఉంది, 180 దగ్గర బ్రేక్అవుట్ అయ్యి కన్సిస్టెంట్ అప్ లో ఉంది. ఫార్మా సెక్టర్ హైలో ఉండండి, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అది కూడా అడిగారు శ్రావణి. నేను బ్యాంకులు చెప్పాను కదా, బ్యాంకులు ఇప్పట్లో అమ్మాల్సిన పని లేదు. ఆల్రెడీ కనుక ఉంటే డెఫినెట్ గా మీరు హోల్డ్ చేసుకోండి, అమ్మాల్సిన పని లేదు. సో 80% మీకు 63,500 వరకు రావచ్చా అంటే అంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 87, 80 ఇది కొంచెం 90 దగ్గరికి వచ్చి కొంచెం డౌన్ అవుతుంది, బట్ మళ్ళీ 87, 85 దగ్గర మళ్ళీ తీసుకోవచ్చు. ఏదైనా తీసుకుంటే 98 దాకా రావచ్చు అండి. అందుకని స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ కొంచెం తగ్గుతున్నా భయపడాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకోండి. రైట్ సార్, నైస్. సార్ కాలర్స్ అండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్. సార్ నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్ చెప్పండి. చెప్పినట్టు ఇట్లా చెప్తున్నారు కదా, ఇట్లా మేము కూడా నేర్చుకోవాలంటే వాబాగ్ పొజిషన్ ఏంటి, అలాగే నేర్చుకోవాలంటే ఎట్లాగని అడుగుతున్నారు రెండు. వాటెక్ వాబాగ్ 2018 మనం అంతకు ముందు చెప్పుకున్నాం 2000 దాకా వస్తుందని. 2000 వచ్చేసింది. సో డెఫినెట్ గా ఇంకా 2200 దాకా ఉంది మీకు. అంటే ఇట్లా నేర్చుకోవాలి, ఏ స్టాక్స్ లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు నేను ఒక చిన్న డిజైన్ చేశానండి. ఎందుకంటే మొత్తం వాస్ట్ సిలబస్ మొత్తం నేర్చుకోవాల్సిన పని లేదు. మనం సంపాదించిన తర్వాత మన అమౌంట్ కొంచెం సపోర్ట్ తీసుకొని ఎవరైనా రీసెర్చ్ అనలిస్ట్ తీసుకొని దాని ప్రకారం చేస్తాం. మీ ఓన్ గా ఎవరితో సంబంధం లేకుండా మీ ఓన్ గా చూసుకొని ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఎక్కడ ఎంటర్ కావాలి, ఏ స్క్రిప్ట్స్ ఏంటి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అది ఎందుకంటే మీరు దునియాలో ఎక్కడున్నా కానీ ఈ 2 to 3 months కోర్సు దునియాలో ఎక్కడున్నా కానీ మీ ఓన్ గా చేసుకోవచ్చు. డెలివరీ బేస్ లోనే హ్యాపీగా మీకు వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మీరు కోర్సు ముందు తర్వాత మీరు ఎలా చేశారు, కోర్సు తర్వాత ఎలా చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీకే పెరుగుతుంది. నా నెంబర్ కి కాల్ చేయండి ప్రోగ్రామ్ అయినాక హాఫ్ అన్ అవర్ తర్వాత 9177575733 9177575733. ఎస్ సార్ ఉస్మాన్ గారు అండి వరంగల్ నుండి. సార్ నమస్తే అండి ఉస్మాన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి.
సార్ మా దగ్గర పీసీ జ్యువెలర్స్ 30,000 షేర్స్ 11 రూపీస్ లో ఉంటాయి సార్. అది ఇప్పుడు నేను యావరేజ్ చేసుకోవాలా ఎట్లా సార్? పీసీ జ్యువెలర్స్ పీసీజీఎల్ అంటారు. వద్దు సార్, అసలు వద్దండి. అసలు ముందు మీరు పడేటప్పుడే దాదాపు వచ్చేయాల్సింది. ఇప్పుడు యావరేజ్ చేసుకోవడం అసలు, ఎందుకంటే ఇది ఫస్ట్ లో మీకు పడేటప్పుడు అంతకు ముందు వీటిల్లో కూడా వేటిలో అండి మన మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ లో కానీ ఇట్లాంటి వాటిలో పెట్టారు. అక్కడ ఎగ్జిట్ అయిపోయారు. తర్వాత అక్కడి నుంచి దాంట్లో ఇబ్బంది వచ్చేసింది. అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఇది కష్టం సార్. అసలు యావరేజ్ చేయొద్దు దయచేసి. ఉన్న యావరేజ్ కి ఏదన్నా ఉంటే మీరే ఏదన్నా దగ్గర లాస్ ఎంత ఉంది చెప్పలేదు మీరు. తక్కువ లాస్ ఉన్నా లేకపోతే లాస్ లేకపోయినా బయటకు వచ్చేసింది దయచేసి. ఈ స్క్రిప్ట్ లో మటుకు ఉండదు నా సజెషన్. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి రవి తేజ సార్ ఏంటంటే ట్రెడెంట్ 33లో హోల్డ్ చేస్తున్నారు యావరేజ్లో. ఐటీసీ 385 అండి. మాతృసన్ సుమి వైరింగ్ ఇండియా 38.43లో హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్. మూర్తి గారు మామూలుగా ఇట్లా మీరు చార్ట్ కదా 1 month చూద్దాం. వచ్చేసి 25 ఉంది, 1.7% మైనస్ లో ఉందండి. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది కానీ కొంచెం 26 దాకా వచ్చి కొంచెం డౌన్ అవుతుంది. మళ్ళీ డౌన్ ఇక్కడ 25 అక్కడ దాకా వచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ ఏదన్నా ఇస్తే 28, 29 అంతకంటే కనపడలేదు ప్రస్తుతానికి అయితే. ఐటీసీ అన్నారు 290 ఉంది. ఐటీసీ అంటే లాంగ్ హోల్డింగ్ అయితే మటుకు ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా ఐటీసీలో ఇట్లాంటి స్టాక్స్ పెట్టుకుంటే అది కూడా మంచిగా పెరిగే 30%, 35% దాకా పెరిగే ఛాన్స్ ఉంటాయి. కానీ కొంచెం టైం పట్టింది. మేబీ 310 దాటా కొంచెం మూవ్మెంట్ రావచ్చు బ్రేక్అవుట్ అవడానికి. మూడోది ఏంటండి? సుమి వైరింగ్ ఇండియా. సుమి SUMI. సుమి వైరింగ్ ఒక్క నిమిషం అండి. సుమిటో సుమి డిస్ప్లే అవట్లేదండి. సరే నెక్స్ట్ సార్, ఓకేనండి సార్. అంతేనండి మూడేనండి సార్. కుమార్ గారండి సన్టెక్ రియాలిటీ 100 షేర్స్ హోల్డ్ చేసిన యావరేజ్ ప్రైస్ 348 పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. సన్టెక్ రియాలిటీ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే. 315 2.58%. రియాలిటీ నిన్న ఫార్మా రియాలిటీనే కొంచెం ఉన్నాయి, మిగతా అన్ని పడ్డాయి. రియాలిటీ కూడా పర్వాలేదు. రియాలిటీ కూడా మీకు దాదాపుగా ఒక 35-38% పెరిగే ఛాన్స్ ఉంటుంది లాంగ్ హోల్డింగ్ లో. ఇది కూడా కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. బ్రేక్అవుట్ అయింది, మీకు ఏదైనా 410 దాకా రావచ్చండి లాంగ్ హోల్డింగ్ అయితే. ఇది హోల్డ్ ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అయినా ఇక్కడ చేయొచ్చండి సార్. అయిపోయింది సార్. ఇంకోటి ఏంటంటే వేదాంత లిమిటెడ్ అండి యావరేజ్ ప్రైస్ 300 అండి. వేదాంతా కూడా మాట్లాడాం మూర్తి గారు, రిపీటెడ్ వస్తున్నాయి. మీరు చెప్పేస్తే వాళ్ళు మీరైనా కానీ ఎవరైనా అడిగే వాళ్ళైనా సరే మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ చూస్తుంటే అడిగిని అడగద్దు. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చినప్పుడు కొత్త స్క్రిప్ట్స్ బయటకు వస్తాయి. అదే అడిగితే మనకి ఏంటంటే రిపీటెడ్ గా వచ్చిన క్వశ్చన్లు మన ఇదైపోతుంది. అందుకని దయచేసి అడిగినవి రికార్డింగ్ లో చూడొచ్చు. ఫ్రెష్ అడగండి దయచేసి. రైట్, కరెక్ట్ సార్. ప్రభు గారు మీరు చెప్పినట్టు ఏంటంటే నెక్స్ట్ వీడియో చూస్తే ఆటోమేటిక్గా అడిగిన వస్తూ ఉంటాయి దాంట్లో, కాబట్టి చూడొచ్చు. సో కరెక్ట్, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం. ఎస్ సార్. సార్ శంకర్ గారండి ఎంటాల్ టెక్నాలజీస్ ఈ ప్రైస్లో తీసుకోవచ్చా? ఎంటార్ టెక్నాలజీస్ 8,122 ఉంది సార్. 8% అంటే ఇది అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతుంది. ఇది లాంగ్ హోల్డింగ్, ఎందుకంటే ఎక్కడంటే 2,000 దగ్గర బ్రేక్ అవుట్ ఇప్పుడు 8,000 ఉంది. సో రీట్రేస్మెంట్ అనేది కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం ఆగచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటారు సార్. ఎస్ సార్. సార్ అంటే కళ్యాణి గారండి మీషో ఎంట్రీ ప్రైస్ చెప్పండి అంటున్నారు. మీషో ఎంట్రీ ప్రైసెస్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రెసెంట్ కొద్దు ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉంది. లెట్ ఇట్ ఫాల్, పడినివ్వండి. పడే కత్తిని మనం పట్టుకోకూడదు. పడిన తర్వాత కొంచెం మళ్ళీ మనకు తెలుస్తుంది యూటర్న్ తిరిగినప్పుడు ఇక్కడ కొంచెం పర్వాలేదు, ఇక్కడ పెరుగుతుందని అప్పుడు ఎంటర్ కావచ్చు. ప్రస్తుతానికి అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది, కొంచెం ఆగండి. అదే అలాంటి వాబాగ్ మనం చెప్పేసాం. నేను వాబాగ్ కూడా అడిగారు ఆవిడ, కానీ మనం చెప్పేసాం ఆల్రెడీ వాబాగ్. ఎస్ సార్. సో సార్ టాటా స్టీల్ ఎప్పుడు కొనొచ్చు 1 year కోసం? 1 year 194 సార్. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉంది. మీకు 187 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఈ లోపల ఎక్కడన్నా యూటర్న్ తీసుకుంటే కొంచెం ఆగాలి. ఏదైనా మీకు పైకి కొంచెం బూస్ట్ రావాలంటే మీకు 198 to 199 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే ఉంది సార్. అడపా శ్రీనివాస గారు అండి దీపక్ నైట్రేట్ ఏమో అండ్ అపోలో మైక్రో సిస్టమ్స్
రెండు మంచి కంపెనీలు. 1638 అండి, 2% మైనస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది, పైనుంచి కూడా 1900 దాదాపుగా టచ్ అయ్యి అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ లో ఉంది. 1595 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. 1200 నుంచి కింద పెరిగింది, సో అందుకని కొంచెం రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీపక్ నైట్రేట్ అండ్ అపోలో మైక్రో ఇస్ ఆల్సో ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ. మీకు 407 నిన్న 4% పడిందండి ఇది. మీకు ఇది కూడా అంతే, 200 దగ్గర బ్రేక్అవుట్ అయింది, 450 దాకా, దాదాపుగా 450 దాకా వచ్చింది. సో రీట్రేస్మెంట్ 395 కట్ అయితే ఇంకో కొంచెం కిందకి రావచ్చు. ఎక్కడ దాకా రావచ్చు అంటే మీకు 350 దాకా సపోర్ట్ లెవెల్స్ ఉంది. అక్కడ సపోర్ట్ ఏదైనా తీసుకోవాలి, ఈ లోపల ఎక్కడో చోట తీసుకోవాలి, లేదా 350 దగ్గరికి వచ్చి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు లాంగ్ హోల్డింగ్ ఇట్స్ గుడ్ కంపెనీ, నో డౌట్. బట్ లెవెల్స్ లో చూసుకున్నప్పుడు మన లోవర్ లెవెల్స్ ఇదైతే 350 వచ్చింది అనుకోండి, బ్రహ్మాండం, మంచి రేట్ లో దొరుకుతున్నట్టు. అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ సార్, సిల్వర్ బీస్ ఎంట్రీ ప్రైస్ చెప్పమంటున్నారు శ్రీనివాస్ గారు. సిల్వర్ బీస్ అండ్ మీరు లాంగ్ హోల్డింగ్ షార్ట్ హోల్డింగ్ ఏదైనా చెప్పారంటే? ఇంకేం చెప్పలేదు సార్, కాల్ తీసుకుందాం నెక్స్ట్ టైం చెప్పేస్తే. సిల్వర్ బీస్ ఇప్పుడు ఆల్రెడీ పడింది, సిల్వర్ కూడా బాగా పడింది కదా, నిన్న నైట్ కూడా బాగా పడ్డాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడ్డాయి. సో 80% ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ కూడా కావచ్చు. బట్ మీ వ్యూ చెప్పలేదండి, మీ వ్యూ చెప్పాలి. ఇలాంటి వ్యూస్ ఇట్లాంటి అడిగేటప్పుడు లాంగ్ హోల్డింగ్ షార్ట్ హోల్డింగ్. లాంగ్ హోల్డింగ్ అంటే బిందాస్ తడిగుట్టేసుకొని కూర్చోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే మళ్ళీ సిల్వర్ హై దాటుతుంది, బట్ టైం అడగద్దు, ఇట్ టేక్స్ అ లాంగర్ టైం. బట్ ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కి ఆల్టర్నేట్ ఏదైనా వచ్చిందా సిల్వర్ బదులు అన్నట్టు, అలాంటప్పుడు ఇది అవుతుంది. సో అందుకని సిల్వర్ బీస్ లో లాంగ్ హోల్డింగ్ అయితే అది పట్టినప్పుడల్లా కొంచెం కూడా ఇంకా పైన ఎక్కువ చేసుకునే ఇది కూడా ఉంది, అది కూడా చేసుకోవచ్చు, నో డౌట్. ఎస్ సార్. సార్ లాస్ట్ కాల్ అండి, శర్మ గారు హైదరాబాద్ అండి. సార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సిఎంఆర్ గ్రీన్ టెక్, ఈఎంఎం ఎంవి ఫోటో, ఈ రెండు ఫ్రెష్ గా బై చేయించండి. ఏదండి? సిఎంఆర్ గ్రీన్ టెక్, ఈఎంఎంవి ఫోటో. రెండోది ఇంకొకసారి చెప్పండి శర్మ గారు. ఈఎంఎంవిడబ్ల్యూ ఫోటో. ఓహో, ఓకే, జిఎంఎంఈ ఈఎంఎంవిడబ్ల్యూ జిఎంఎంవి పుటో. డిస్ప్లే అవట్లేదండి, అంటే వాయిస్ క్లియర్ లేదు. జిఎంఎం ఈఎంఎంవిడబ్ల్యూ. సార్ ఈ ఫర్ ఎలిఫెంట్, ఎం ఫర్ మద్రాస్, మీన్ వి ఫోటోవోల్టిక్ పవర్ లిమిటెడ్. అవునండి, ఫోటోవోల్టిక్. రెండోది ఏంటి సార్? సిఎంఆర్ గ్రీన్ టెక్. సిఎంఆర్ గ్రీన్ టెక్. గ్రీన్ టెక్ మీకు డౌటే లేదు, లాంగ్ హోల్డింగ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అన్ని స్టేట్లు కూడా కొంచెం గ్రీన్ దాని మీద కొంచెం వర్కౌట్ చేయమని పైనుంచి ప్రూఫ్ జారీ చేశారు. సో డెఫినెట్ గా గ్రీన్ వాటి ఏది కూడా ఫ్రెష్ ఎంట్రీ కూడా కావచ్చు, హోల్డ్ చేసుకుంటే, ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేసుకుంటే ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు. ఇది ఈఎంఈ ఫోటోవోల్టిక్ అంటే 329 0.86% ప్లస్ లో ఉంది సార్. ఇది కూడా అప్పర్ సైడే ఉంది, మీకు 360 దాకా రావచ్చు. ఆల్రెడీ ఉంటే చూడండి 315 to 18 అంటే అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి రావాలి, లేదా ఈ మధ్యలో ఎక్కడ తీసుకోవచ్చు. అప్పర్ సైడ్ చూస్తే 363 క్రాస్ అయితే 391. లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు, పర్వాలేదండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో ప్రభు గారు మరి కార్యక్రమం చివరికి వచ్చేసాము. కంటే చాలా చాట్ బాక్స్ ఉంది, అలాగే కారాల్స్ కూడా ఉండుండే, కంటే సమయాభావాలు తీసుకోలేకపోతున్నాం. తప్పనిసరిగా ఈ వీడియో చూడండి, మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ ఎ వాల్యుబుల్ అడ్వైజర్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.